నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడే కనిపిస్తుంది. సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ విడత నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. ఇక సెకండ్, థర్డ్ విడతలు ఉన్నాయి. సో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అయితే నడుస్తుంది. అయితే దీని మీద అసలు సర్పంచ్ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అండ్ రిజర్వేషన్స్ ఎలా వచ్చాయి ఏంటి అని మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఏదైతే లేటెస్ట్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అనాలిసిస్ చెప్తున్నారు. బట్ ఈయనకు ఉన్నటువంటి స్పెషల్ ఏంటి అంటే ఈయన ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్కే రాజకీయ వృత్తి. సో మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రాజకీయ వృత్తి అని కూడా యూత్ కానీ ఇంకెవరైనా కానీ రాజకీయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి సంబంధించినటువంటి ఒక బుక్ రాయడం నా లైఫ్లో నేనైతే ఫస్ట్ టైం చూడడం. సో ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు నేలంటి మది గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఎన్నికల స్ట్రాటజీ ఏంటి అండ్ ఎందుకు ఈ బుక్ రాయాల్సి వచ్చిందో మరిన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ మేము బేసిక్గా ఏంటంటే ఇలాంటి అసలు ఎప్పుడు చూడలే ఇలాంటి ఒక బుక్. అంటే ఏంటి అసలు రాజకీయ వృత్తి మీద బుక్ రాయాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ మధ్య కాలంలో చాలా మంది యూత్కి ముఖ్యంగా పొలిటికల్ కెరీర్ అంటే ఒక చెడు అభిప్రాయం ఉంది. ఓకే, అంటే రాంగ్ నోషన్లో ఉన్నారు. కానీ రాజకీయం అనేది మనకు లైఫ్ ఇస్తుంది, మన దేశాన్ని ముందుకు తీసుకుపోతుంది. దాని మీద ఒక మంచి సదవగాహన కల్పించి ఆ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కెరీర్ని ఎంచుకుంటే వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడున్న యూత్కి ఆ కెరీర్ పరంగా చెప్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అది రాశాను. దాంట్లో ఒక పొలిటికల్ కెరీర్ ఎంచుకునే వాళ్ళకి కానీ పాలిటిక్స్లో ముందుకు పోయే వాళ్ళకి కానీ యంగ్ లీడర్స్కి బాగా గైడ్ బుక్ లాగా ఉంటుంది ఆ బుక్. అది దేశంలో ఫస్ట్ టైం మనమే రాసాము. అంటే మనము అని ఎందుకంటున్నా అంటే మన తెలుగు వాళ్ళకి ఒక గౌరవం దక్కాలి. ఆ తెలుగు వాళ్ళ కృషి, అది నేను ఒక్కటి రాశాను కానీ నాతో పాటు టీం ఉంది నాకు. వాళ్ళందరి కృషి వల్ల అది రాశాను, అందరికీ క్రెడిట్. సరే, ఓకే. అంటే నార్మల్గా రాజకీయాలు అంటేనే అసలు ఎవరికి అర్థం కావు, ఒక డిఫరెంట్ స్ట్రాటజీలు అంటూ ఉంటారు. బట్ దీంట్లో ఎలాంటి అంశాలు మెన్షన్ చేశారనుకోవచ్చు? అంటే ప్యూర్గా ఇక్కడ రాజకీయం అనేది ఒక కెరీర్ దృష్టిలో తీసుకొని దాంట్లో ప్రవేశించాలంటే ఏం చేయాలి, క్వాలిఫికేషన్స్ అవసరమా, ఎలాంటి క్యారెక్టర్స్ డెవలప్ చేసుకుంటే మనం పాలిటిక్స్ని కెరీర్గా మలుచుకోవచ్చు, అదేవిధంగా ల్యాడర్లో పైకి ఎట్లా పోవచ్చు, ఒక్కొక్క స్టెప్ ఎట్లా పైకి వెళ్తూ ఒక కెరీర్ని బిల్డప్ చేసుకోవచ్చు. ఒక మేనేజర్ కానీ ఒక ఐటీ ప్రొఫెషనల్ కానీ స్టార్టింగ్ నుంచి ఏ విధంగా అయితే సిఇఓ లెవెల్కి పోతారో ఇది కూడా నేను ఫస్ట్ నుంచి అంటే సర్పంచ్ లెవెల్ నుంచి అనుకోండి, వార్డు మెంబర్ లెవెల్ నుంచి కెరీర్ స్టార్ట్ చేస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాకా కూడా ఏ స్టెప్లు ఎక్కడ ఉంటాయి, ఏ విధంగా ముందుకు పోవచ్చు అనే పర్ఫెక్ట్గా దాంట్లో ఒక కెరీర్ ల్యాడర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. అది ఓకే, గ్రేట్. సో ఇక కమింగ్ టు ద లోకల్ పాలిటిక్స్, అంటే బేసిక్గా ఎప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ సర్పంచ్ ఎలక్షన్స్లో హడావుడే నడుస్తుంది సార్. అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో, గతంలో ఒక రిజర్వేషన్ అనుకొని ఇప్పుడు 2 టర్మ్స్ అన్నారు కేసీఆర్ గారు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అవి చేంజ్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అసలు సర్పంచ్ ఎన్నికల గురించి రాష్ట్రంలో ఎస్పెషల్లీ గ్రామాలలో? రాష్ట్రంలో అంటే ఈ రిజర్వేషన్స్ అందుతాయని ఎన్ని రోజులు మనం వెయిట్ చేసాము. అన్ని కేటగిరీస్ కూడా ఒక క్లారిటీ వస్తుంది మనకి. కొంతమంది కొత్త వాళ్ళు కూడా రిజర్వేషన్ ఆధారంగా చేసుకొని సమాజంలో ముందుకు పోవచ్చు, కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు అని చాలామంది ఎదురు చూశారు. కానీ ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ రిజర్వేషన్స్ అనేది ఒక అన్సర్టెనిటీగా ఉంది మొన్నటి దాకా. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా కూడా ఏ వార్డు ఎవరికి వస్తుంది, ఏ ఊరు ఏ రిజర్వ్ అవుతుంది అనేది తెలియకుండా పోయింది. అందుకని చాలామంది ఆస్పిరెంట్స్కి లాస్ట్ మినిట్ దాకా నేను పోటీ చేయాలా లేదా, చేస్తానా లేదా, అసలు నేను అనుకున్న ప్లేస్ నాకు వస్తుందా లేదా అనేది డౌట్ ఉంది. ఆ డౌట్లోనే నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాంతో ఏంటంటే ఆశావాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే వాళ్ళకి అవకాశం రాలేదు. వాళ్ళు బీసీ అనుకుంటే ఎస్సీకి రావడం, ఓసీ అనుకుంటే బీసీకి రావడం, అట్లా రావడంతో వాళ్ళకి ఒక ఆశాభంగం చెందినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి కూడా టైం లేదు. అంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ తీసుకుంటే మనకి 24th రోజు నోటిఫికేషన్ వచ్చింది, వెంటనే లాస్ట్ నామినేషన్స్ వేయడం కూడా చాలా హడావుడిగా వేశారు. అంటే మామూలుగా అయితే
నామినేషన్స్ వేయడానికి మన వాళ్ళు కొంచెం ప్రిపేర్ ర్యాలీలు ర్యాలీలు, ప్రదర్శనలు అవును. బంధు బలిగాన్ని మనల్ని అనుచరులను తీసుకుపోతాయి. ఈసారి ఆ అవకాశం లేదు, కూడా ఎక్కడా లేదు. అంత కన్ఫ్యూజన్ లో ఉంది. ఇది పాత వాళ్ళకైతే బాగానే ఉంటుంది, కానీ ముఖ్యంగా ఈసారి రిజర్వేషన్స్ మీద ఎక్కువ ఆశపడ్డది యూత్, యంగ్ జనరేషన్స్ పాలిటిక్స్లో రావాలని ఆశపడ్డారు. అలాంటి వాళ్ళకి చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. ఈ గందరగోళం నుంచి వాళ్ళు తేరుకునేసరికి ఎలక్షన్ అంటే పోలింగ్ అయిపోతుంది. దాంతో ఏంటంటే వాళ్ళు చెప్పదలుచుకునే చెప్పలేరు, చేయదలుచుకునేది కూడా చేయలేరు. ఇది ఒక కేయాస్, ఒక గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఓకే. సో అయితే ఎప్పుడైనా కానీ అంటే ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే కొన్ని ఒక సెటిల్డ్గా ఉండేది, ఈసారి చేంజ్ అయిపోయినాయి, అంత హడావుడి అయిపోయింది. బట్ కొంతమంది అంటే యూత్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి, బట్ బీసీలకు రిజర్వేషన్స్ 42% అన్నారు. దాని తర్వాత దీనివల్ల చాలామంది బీసీలకు న్యాయం జరుగుతుంది అన్నారు, బట్ దాన్ని కోర్టు లేదు పార్టీ పరంగా అన్నారు. సో ఇలా కొంచెం క్లమ్జో వెళ్ళిపోవడం జరిగింది. బట్ ఇక్కడ మెయిన్గా యూత్ కొంతమంది ఏంటంటే ఉన్నటువంటి ఊర్లలో ఏకగ్రీవం చేద్దామని కొద్దిమంది, లేకపోతే ఒక వర్గం ఇలా ఈ స్ట్రాటజీలు ఉన్నారు. దీని మీద ఏం చెప్తారు అసలుకి? ఏకగ్రీవం అనే దాని మీద మనం ఇది మంచిది చెడ్డది అని ఒక కట్ ఆఫ్ ఇది చెప్పలేము. ఎందుకు అంటే ఏకగ్రీవం అనేది గవర్నమెంట్ కూడా అంటే ప్రోత్సహిస్తుంది. ఎందుకు అంటే కొన్ని ఊర్లలో ఈ పొలిటికల్ వాతావరణం వల్ల రైవలరీస్ ఉంటాయి. అలాంటి చోట్ల గొడవలు పడే కంటే కూడా అందరూ ఒక కాంప్రమైజ్ క్యాండిడేట్ని ఎన్నుకుంటే బాగుంటుంది. అక్కడ రాజకీయాలు ఉండవు. దాంతో ఏమవుతుందంటే ఒక శాంతియుత వాతావరణంలో సర్పంచ్ ఎన్నిక అయిన తర్వాత ఆ డెవలప్మెంట్ కూడా అదే అంత కాన్సెన్సస్గా చేస్తారు. కానీ ఇప్పుడు అయితే అది ఏమైంది, మనకు చాలా వరకు రాజకీయాల్లో ఏదైతే మనకు వచ్చిన కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉంటాయో అవకాశాలన్నీ మిస్యూజ్ చేసినట్టే ఇక్కడ ఈ ఏకగ్రీవాలను కూడా మిస్యూజ్ చేస్తున్నారు. అందుకని గవర్నమెంట్ ఏంటంటే శాంతియుత వాతావరణంలో యునానిమస్గా ఎన్నికలైన గ్రామ పంచాయతీలకి కొంచెం ఫండ్స్ ఇస్తారు. ఇది గవర్నమెంట్ వచ్చేది కాకుండా మళ్ళీ అడిషనల్ గా అంటే ఒక ప్రోత్సాహకంగా ఇన్సెంటివ్ అనుకోండి, ఇన్సెంటివ్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే కొన్ని చోట్ల వేలం పాటలు వేస్తున్నారు సర్పంచ్ పోటీకి. బట్ అది చట్టవిరుద్ధమే, కానీ అది మనకు బయటికి తెలీదు. రెండోది ఏంటంటే కొన్నిసార్లు ఇంటర్నల్ గా నడుస్తాయి. కొన్నిసార్లు ఒక ఆయన ఏదో చెప్తాడు, నేను 50 లక్షలు ఇస్తా, నాకు ఈ పోస్టు ఏకగ్రీవంగా ఎన్నుకుంటా అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు 60 లక్షలు ఇస్తా అంటాడు. అయితే ఈ 60 లక్షలు ఇవ్వడం ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఇక్కడ యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చిండు, 60 లక్షలు ఇచ్చిండు, 70 లక్షలు ఇచ్చిండు, బాగానే ఉంది. అది విలేజ్ డెవలప్మెంట్కి వాడితే బాగుంటుంది. కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మిస్యూజ్ అవుతుంది పొలిటికల్గా. రెండోది ఏంటంటే కొంతమంది వాళ్ళు నేను ఒక గుడికి ఇస్తా 20 లక్షలు ఇచ్చేస్తాను కాబట్టి నన్ను ఎన్నుకోండి అంటాడు. గుడి అనేది మనం చెడు అని చెప్పలేము. ఇంకొక ఆయన బడికి ఇస్తా అంటాడు. అయితే ఈ ఒక్కటి యాక్టివిటీ కోసం ఒకటి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, రేపటి నుంచి ఆయన మళ్ళీ పొలిటికల్గా ఆయన సంపాదించుకోవడానికి చూస్తాడు. అట్లే కాకుండా ఈ ఇచ్చే 20 లక్షలైనా ఒక కన్స్ట్రక్టివ్గా ఊర్లో ఏం పెద్ద సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి అన్నిటికీ వాడతా అని ఒక ప్రామిస్ తీసుకుంటే యూత్ అదొకటి బాగుంటుంది. రెండవది ఏంటంటే ఈ కొన్ని చోట్ల ఏకగ్రీవం పేరు మీద వేలం వేయడం ఒకటైతే, రెండవది వేలం వేయకుండా బలవంతంగా చేపిస్తున్నారు. నిన్న ఇప్పుడు జడ్చర్ల మండలంలో ఒక ఆయన 50 లక్షలు ఇస్తా అని చెప్పి వాళ్ళు వేలం పాడుకున్నారు. ఎవరు ఒక గ్రూప్ కలిసి, ఆ గ్రూప్లో కలిసిన తర్వాత ఇంకొక 2 క్యాండిడేట్లు నామినేషన్ వేయడానికి వచ్చింది. అప్పుడు ఏకగ్రీవం ఉండదు. అయితే నామినేషన్ వచ్చిన వాళ్ళని ఎవరు ఆపినారు, ఈ గ్రూప్ ఎవరైతే 52 లక్షలకు 50 లక్షలు ఇస్తా అన్నాడు ఆయన వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి బంధించింది. ఎప్పటిదాకా నామినేషన్ వేయకుండా చేసింది. ఇది ఇట్లాంటి బలవంతం ఏకగ్రీవాలు అనేది ప్రజాస్వామ్యానికైనా మంచిది కాదు, ఎవరికైనా మంచిది కాదు. ఇట్లాంటివి జరగకుండా కొన్ని గవర్నమెంట్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి. యూత్ ముఖ్యంగా ఇప్పుడు భవిష్యత్ అంతా యూత్దే కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఏకగ్రీవం ఎవరైనా చేస్తే వాళ్ళ ఊర్లో ఒక కన్స్ట్రక్టివ్గా వాళ్ళతో ఒకటి మాట్లాడి మాకు ఈ పనులు కావాలి, ఇవి చేస్తే మేము వేస్తామనేది కొంచెం కన్స్ట్రక్టివ్గా మాట్లాడి
వాళ్ళ నుంచి ఒక ఇది తీసుకుంటే, ఆమోదం తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే. సో అది ఇప్పుడు నార్మల్గా ఎప్పుడైనా కానీ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే గుర్తులుండవు సార్, పార్టీ గుర్తులుండవు. అండ్ దీంట్లో చాలా రకరకాలైనటువంటి స్ట్రాటజీలు ఉంటాయి. అంటే రిలేషన్ వస్తుంది, లేకపోతే ఆ పార్టీ పరంగా చేసినా కానీ స్వతంత్ర అభ్యర్థి ఏంది అంటే గుర్తులుండవు కాబట్టి అలా వస్తుంది. అండ్ దాని తర్వాత ఇన్ కేసు ఒక వర్గం ఓట్లు అట్లా ఇలా రకరకాలుగా ఉంటాయి. సో వీటిని ఎలా చూస్తారు అసలుకి యాజ్ అంటే పొలిటికల్ ఎక్స్పర్ట్గా? ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ ఎంపీ ఎన్నికలు అనుకోండి, తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు అనుకోండి, రైవల్రీ ఉంటుంది పార్టీల మధ్య కానీ పర్సన్స్ మధ్య కానీ. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పార్టీ బేస్డ్ ఎలక్షన్ జరగకపోవచ్చు, కానీ మీరు పోటీ చేసినప్పుడు మీరు ఏ పార్టీ అనేది నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది. అవును. అంటే మీరు నిలబడితే, మీరు సపోజ్ సమ్ ఎక్స్ పార్టీ అనుకుంటే ఎక్స్ పార్టీ క్యాండిడేట్లే మీ చుట్టూ ఉంటారు, అది ఉంటుంది. అది ఒక టెక్నికల్ అంశంగా మనం అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే వాళ్ళు ప్రచారం చేసేటప్పుడు బ్యాలెట్ పేపర్ మీద ఫలాని క్యాండిడేట్ అని రాయరు, కానీ ఫలాని పార్టీ మద్దతు బలపరిచిన అని అంటే అది రాసినప్పుడు ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంది. దాంతో పార్టీ అంటే లేవు అని మనం టెక్నికల్గా చెప్పుకున్నా పార్టీ బేస్డే మ్యాక్సిమం. కొంతమంది అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సిపిఎం అభ్యర్థి ఇలా మెన్షన్ చేస్తారు కదా సార్, అట్లా చేయొచ్చా? టెక్నికల్గా చేయొద్దు. అంటే ఈసీ గైడ్ లైన్స్ ఏమున్నాయి, పార్టీ బేస్డ్ కాదు, పార్టీ రహిత ఎలక్షన్స్ కాబట్టి పార్టీలతోటి ప్రచారం చేసుకోవద్దు. ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే అసలు చేయొద్దు. బట్ ర్యాలీలకు ఇలా ఎలా పర్మిషన్ ఉంటుంది సార్? మరి కొంతమంది ర్యాలీలు కూడా సర్టెన్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ని మీరు ర్యాలీగా తీసుకుపోవచ్చు. ఒక క్యాండిడేట్ కు ఉంటుంది, పార్టీ పరంగా ఉండదు. ఇప్పుడు అంతా క్యాండిడేట్ నుంచే నడుస్తాయి కాబట్టి ఆ ఇండివిజువల్ కెపాసిటీ సర్పంచ్ కి ఎంతమంది ర్యాలీగా తీసుకుపోవచ్చు. కొన్ని పోలీస్ పర్మిషన్స్ ఉంటాయి, కొన్ని ఈసీ గైడ్ లైన్స్ ఉంటాయి. ఈ రెండింటిని ఫాలో కావాలి. ఓకే. సో అయితే ఇప్పటి వరకు సర్పంచ్ ఎన్నికలు చాలా రోజులు అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ ఒక 20 నెలలు పెండింగ్ పెట్టడం జరిగింది. 20 నెలల తర్వాత చాలా మంది ఆశావాహులు నేను పోటీ చేస్తా అని ఇలా అనుకొని అనూహ్యంగా రిజర్వేషన్స్ మారడం, అండ్ దాని తర్వాత వేరే రావడం, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది అవ్వడం, ఇలాంటి పరిణామాలు చాలా జరుగుతున్నాయని అంటారు. యాజ్ ఎక్స్పర్ట్గా మీరేం చెప్తారు? ఇది అంటే 20 నెలల నుంచి జరగాల్సిన టైము 20 నెలలు గడిచిపోయింది. అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తాయి, నేను పోటీ చేస్తాను ఆస్పిరెంట్ 1-2 ఏళ్ల నుంచి ఆయన ప్రిపేర్ అవుతాడు, ఎంతో కొంత ఖర్చు పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయనకి రిజర్వేషన్స్ వల్ల కూడా అవకాశం దొరికితే ఓకే, ఇంకా దొరకలేదు అనుకోండి, ఒకవేళ పార్టీ నాయకుడు అయితే వేరే రూపంగా ఆయన గెయిన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనీనే కాకుండా వాళ్ళ ఫేమ్ కానీ కెరీర్ కానీ బిల్డప్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది డిప్రెస్ కాకుండా మనకి నెక్స్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి, జెడ్పీటీసీ కావచ్చు, అదర్ దాన్ ప్రజాప్రతినిధి అవకాశాలు కూడా రాజకీయ పెద్ద స్టేజ్ లో అంటే కొంచెం ఉపయోగించుకోవచ్చు. లేదా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, పార్టీ పరంగా ఉంటాయి. అట్లా ఏ ఆప్షన్స్ నాకు సరిపోతుంది, ఏదైతే మనం ఆప్ చేసుకోగలుగుతాం అనుకుని ఆలోచించి ఆ దిశగా పోతే కొంత ఈ కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలకు వచ్చేసరికి మనీ విషయంలోనే కాకుండా ఇక్కడ నుంచి కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, పొలిటికల్ కెరీర్. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్స్ వాడుకుంటే వాళ్ళు మంచి ముందుకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇప్పుడు దీంట్లో గ్రామాలలో సర్పంచ్తో పాటు వార్డు మెంబర్స్ కూడా ఉంటారు, దాని తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నిక అవ్వడం ఇవి కూడా జరుగుతూ ఉంటుంది. సో వార్డ్ మెంబర్ ఎంతవరకు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని ఈవెన్ ఒక వార్డులో ఒక 1 lakh వరకు, అది అన్అఫిషియల్ అందరికీ తెలిసిందే, 1,70,000 ఇలా ఖర్చు పెట్టి గెలుస్తారు. గెలిచిన తర్వాత నాకు తెలిసినంత వరకు అంటే నేను ఇన్న వరకు ఏంటంటే చాలామంది ఏముంది వార్డ్ మెంబర్ ఏం లేదు అంటే పేరుకే తప్పితే అసలు దాని మీద ఇన్కమ్ ఏ ఉండదు, ఏది ఉంటారు. అసలు ఏంటి వాళ్ళ పొజిషన్ ఏంటి, అసలు వార్డ్ మెంబర్ సిచ్యువేషన్ అంటే వార్డు మెంబర్ అనే కాదు, పంచాయతీ ఎలక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఒక ఊర్లో దాదాపు ఒకరికొకరు అందరు తెలుసు, కొంతమంది క్లోజ్ రిలేషన్ ఉంటుంది, కొంతమందికి ఏమో ముఖ పరిచయం ఉంటుంది. ఫలానా సతీష్ ఉన్నాడు అంటే అరే మన పిల్లగాడే అని ఉంటుంది, ఫలానా వాళ్ళు పిల్లగాడే అని ఉంటుంది. అయితే ఇక్కడ ఈ వార్డు మెంబర్ కానీ ఇది కానీ వచ్చినప్పుడు ఈ సతీష్ పోటీ చేసేది ఎందుకు చేస్తాడు అంటే ఒక ఊరికి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశం ఒకటి. రెండోది ఇక్కడ సదుద్దేశం ఏంటంటే కన్న తల్లికి
మనల్ని పెంచిన ఊరికి సేవ చేయడం అనేది ఒక అదృష్టం. అలాంటివి కల్పించుకోవాలని కొందరు స్వచ్ఛందంగా చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడ నుంచి పొలిటికల్ కెరీర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటారు. అట్లా ప్రత్యక్షంగా అంటే ఫేస్ టు ఫేస్ ప్రత్యక్ష ఎన్నికలకి ఇది ఒక బేసిక్ ఉదాహరణ. ఇక్కడ సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా సేమ్ పరిస్థితి ఉంటుంది. ఇక వార్డు మెంబర్ అంటే మన ఇంటి పక్క వాళ్ళని ఇంటి వెనక వాళ్ళని మన సందు మన పక్క సందు అట్లా ఉంటుంది కదా. ఇక్కడ అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ ఆ రిలేషన్స్ అంతకుముందు ఎట్లా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనీ ఖర్చు పెట్టినా కూడా ఎంత మినిమంగా నామినల్గా పెడతారు, అది పెద్ద ఖర్చు కింద రాదు నా ఉద్దేశంలో. అయితే ఇక్కడ గెలిచినప్పుడు వీళ్ళందరికీ సేవ చేయొచ్చు. సర్పంచ్కి ఎంత వాల్యూ ఉంటుందో వార్డు మెంబర్కి కూడా అంతే వాల్యూ ఉంటుంది, అంటే గవర్నెన్స్లో. కాకపోతే ఏంటంటే ఏరియా అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ఓటర్ ఉంటే గ్రామ సభ మోస్ట్ పవర్ఫుల్ సర్పంచ్ కంటే కూడా. అందుకని గ్రామ సభలో సభ్యుడికైనా వార్డు మెంబర్కైనా పవర్ ఉంటుంది. ఒక దాన్ని ఏమంటామంటే వీటో పవర్ అనుకోండి సపోజ్. అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కానీ ఆమోదించడానికి కానీ తిరస్కరించడానికి కానీ అవకాశం ఉంటుంది. వార్డు మెంబర్ల సమ్మతి లేకుండా సర్పంచ్ ఏం చేయలేరు. అంటే వాళ్ళ పర్మిషన్ లైక్ అంటే వాళ్ళ సపోర్ట్ ఆమోదించాల్సిందే ప్రతిదీ. నేను 10 లక్షలు పెట్టి పని చేస్తున్నా అంటే వాళ్ళ ఆమోదం ఉంటేనే చేయగలరు. ఆల్మోస్ట్ అందరు సైన్స్ కావాలి, అందరు కావాలి. రెండోది ఏంటంటే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో అంటే మీ వార్డులో ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా మీ కన్సెంట్ అనేది ఉండాలి. ఇవి టెక్నికల్గా ఉన్నప్పుడు ఆ వాల్యూ అనేది ఉంటుంది. కాకపోతే పైకి కనిపించేది ఏంటంటే సర్పంచ్ అంటే కొంతమంది డామినేషన్ ఉంటారు, బండ్లు వేసుకొని వెహికల్స్ పెట్టుకొని కొంచెం పొలిటికల్లో బాగా సౌండ్ ఉన్నవాళ్ళు అది ఉంటుంది. వార్డు మెంబర్లకి కొంచెం అది ఉండదు, ప్లస్ శాలరీస్ కానీ ఇన్కమ్ కానీ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ డామినేషన్ అనేది ఉండదు. పవర్లో దాదాపు ఆల్మోస్ట్ మనం పవర్ని తక్కువ చేయడానికి ఇది సేమ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గ్రామాలలో చాలా వరకు అంటే ఎలా ఫండ్స్ ఎంతవరకు వస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి, ఉప సర్పంచ్ చెక్ పవర్ ఉంటుందా ఉండదా, చాలా మందికి ఉంటుంది అంటారు, ఉండదు అంటారు, డౌట్స్ ఉంటాయి. నిజంగా అసలు ఉంటుందా, అసలు ఏంటి అసలు పవర్ ఉప సర్పంచ్కి? అంటే ఉప సర్పంచ్ ఆమోదం లేనిది సర్పంచ్ ఏదైనా చేయగలుగుతాడా లేదా? పవర్ అయితే సర్పంచ్ ఉప సర్పంచ్ అన్నప్పుడు ఉంటుంది. అయితే ఉప సర్పంచ్ అనే వ్యక్తికి సర్పంచ్ అంత ఈక్వల్ పవర్స్ ఉండరు. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ సర్పంచ్ ఈ కెన్ యాక్ట్ యాజ్ సర్పంచ్, అప్పుడు పవర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఉప సర్పంచ్ అయినా సర్పంచ్ ఇద్దరు సఖ్యతగా లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ చెక్ పవర్స్ కానీ నడవవు. అయితే చెక్ పవర్ అనేసరికి గవర్నమెంట్లో అప్పుడప్పుడు ఆర్డర్ ఇస్తారు. లాస్ట్ గవర్నమెంట్లో సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చాను, ఉప సర్పంచ్కి కొన్నిసార్లు ఇవ్వలేదు కొన్ని చోట్ల. అట్లాంటప్పుడు ఆ సిచ్యువేషన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ చెక్ పవర్ అనేది ఒక పవర్ అధికారం ఉంటుంది, కానీ గ్రామ సభని కానీ వార్డు మెంబర్లని కానీ సర్పంచ్ని కానీ ఉప సర్పంచ్ని కానీ కాదు అని వాళ్ళు డ్రా చేసుకోలేరు ఏకంగా. ఒకవేళ డ్రా చేసుకున్నా మళ్ళీ తర్వాత అయినా లెక్క చెప్పాల్సిందే. ఒక్కసారి కొంచెం అమౌంట్ ఏదైనా మిస్యూజ్ అయితే అది ఆయన కెరీర్ని కానీ ఆయన పదవిని అంతా గందరగోళం చేస్తుంది. అందుకని ఏదో కొన్ని కేసులలో మనం అది ఆయన ఇండిపెండెంట్గా చేయగలుగుతాడు, కానీ జనరల్గా అయితే అట్లా చేయలేరు. ఓకే. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నికల హడావుడిలో బేసిక్గా చాలామంది రకరకాలుగా అంటే హామీలు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కానీ జరుగుతూ ఉంటున్నాయి. ఇన్ కేస్ ఒకవేళ దాని తర్వాత గెలిచిన తర్వాత అంటే ఆ సర్పంచ్ని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసేయడానికి ఛాన్స్ ఉంటుందా? అసలు ఆ అధికారం ఎవరికి ఉంటుంది సార్? అసలు ఉంటుందా? అంటే గ్రామ సభ రిజల్యూషన్ పాస్ చేస్తే లేదా గ్రామ సభ రిజల్యూషన్ పాస్ చేసి కలెక్టర్కి పంపిస్తే కలెక్టర్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది సర్పంచ్ని. అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సభ అంటే ఉన్నటువంటి ప్రజలందరూ వార్డు మెంబర్లు 20 మంది ఉందనుకుందాం, టోటల్గా వాళ్ళు రిజెక్ట్ చేసింది అనుకోండి, అప్పుడు కలెక్టర్కి పంపిస్తే కలెక్టర్ రిమూవ్ చేస్తారు. సో వార్డ్ మెంబర్ చేతుల్లో ఉంటుంది. ఒక్కటి చేయలేదు కానీ కలెక్టివ్గా చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఫండ్స్ ఏదైనా మిస్యూజ్ అయినప్పుడు ఆడిట్ జరిగినప్పుడు దాంట్లో దొరికితే సర్పంచ్ కలెక్టర్ ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయొచ్చు. ఆ రూల్ అయితే ఉంది. ఉంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి గ్రామాలలో వచ్చేటువంటి ఫండ్స్
ఆ సర్పంచ్కి చాలా ఫండ్స్ వస్తాయి అసలు ఏమీ ఉండదు, దానికి సెట్ అయితే రకరకాల డౌట్స్ ఉంటాయి సార్. అయితే అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ 5 ఏళ్లలో అట్లీస్ట్ సరే 5 ఏళ్ళు పక్కన పెడితే సంవత్సరానికి ఒక గ్రామానికి అంటే అక్కడ ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2800 ఓట్ బ్యాంక్ ఉందనుకోండి, అంతమంది ఓటర్లు ఉన్నప్పుడు ఆ గ్రామానికి సంవత్సరానికి ఎంత ఫండ్స్ వస్తాయి సార్ అసలుకి? ఇది ఫండింగ్ అనేది ఫైనాన్షియల్ కమిషన్ ఒకటి డిసైడ్ చేస్తుంది, డిపెండింగ్ ఆన్ పరిస్థితులు, ఉన్న ఏరియా. డెవలప్డ్ ఏరియా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ ఫండ్స్లో వేరియేషన్ ఉంటుంది. మేజర్ ఫండ్స్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయి, లోన్స్ వస్తాయి. లోన్స్ ఏంటంటే ఆ ప్రదేశాన్ని బట్టి వాళ్ళు చేపట్టే పనులను బట్టి వాటి అవసరాన్ని బట్టి లోన్స్ అనేది డిసైడ్ అవుతాయి. గ్రాంట్లు కూడా 15th ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలి, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఫలానా గ్రామ పంచాయతీకి ఇంతమంది ఉంటే ఇంత ఇవ్వచ్చు అనేది ఉంటుంది. దాని ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తాయి. ఇక స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళకి వచ్చే వేరే ఫండ్స్ ఏంటంటే స్కీమ్స్ ఉంటాయి, స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయాలి. ఉపాధి హామీ పథకం ఉందనుకోండి, వీళ్ళే మానిటర్ చేస్తారు గ్రామ పంచాయతీ నుంచి. అదేవిధంగా ఊర్లో ఏదైనా అంటే సెస్ కానీ ట్యాక్స్ కానీ కలెక్ట్ చేస్తారు, దాని మీద వీళ్ళకి అధికారం ఉంటుంది, అదొక సోర్సు. ఇప్పుడు కొన్ని ఆస్తులు ఉంటాయి, అంటే ఒక పంచాయతీ బిల్డింగ్ ఉందనుకోండి, చాలా పెద్దగా ఉంటుంది, ఓ 10 షాపులు ఉంటే దాని మీద ఎవరికైనా రెంట్కి ఇస్తే అది వస్తుంది. అలాంటి ఇన్కమ్ అంటే అన్నిట్లలో రావు, కొన్ని సర్పంచ్కి వస్తాయి. కొన్ని ఏరియాస్లో ఏంటంటే ఇప్పుడు అంగళ్ళు ఉంటాయి, సంతలు, వాటికి తీసుకుంటారు. కొన్ని కాంప్లెక్స్లు డెవలప్ చేస్తారు, అవి వస్తాయి. అది ఎంత వస్తుంది అనేది డిపెండ్స్ అపాన్ ఆ ఊరు. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే పథకాలకు వస్తుంది, వీళ్ళు కొంచెం గ్రాంట్స్ ఇస్తారు పొలిటికల్ అవసరాలను బట్టి, ఆ ఏరియాలో జరిగే పనులు వాటి దీన్ని బట్టి ఇస్తారు. రెండో ఇక వీటికి మించి పెద్ద గ్రాంట్స్ ఏమి ఉండవు వాళ్ళకి తెలియకుండా, అంటే పబ్లిక్కి తెలియకుండా కోట్లు ఏమి రావు. కాకపోతే కొంతమంది సర్పంచ్లు ఏంటంటే అదర్ దాన్ ఈ సర్పంచ్ కాబట్టి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని వేరే పనులు ఏదన్నా కానీ పెద్ద కాంట్రాక్ట్స్ తీసుకోవడం కానీ లేదా పైరులు చేసుకోవడం అట్లాంటిది అన్అఫీషియలే తప్ప అఫీషియల్గా ఏముండదు. అందరికీ దాదాపు లెక్క ప్రకారమే వస్తాయి. అంటే అందరూ ఎంత వస్తుంది సార్ ఒక సంవత్సరానికి? దీంట్లో తక్కువ రేషియో అని బట్టి అంటే యావరేజ్గా, అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్నాయనుకోండి, కోట్ల మీదనే ఉంటుంది. అంటే ఫిగర్ అయితే నాకు కరెక్ట్ నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు కానీ కోట్ల మీద అమౌంట్. బట్ మొత్తంగానైతే రెవెన్యూ మంచి ఫండ్ అయితే ఉంటుంది. సో అందుకోసమేనా అంటే మిస్యూజ్ అనేది తక్కువ ఫండ్ ఉన్నప్పుడు ఎంత చేయగలుగుతాం? ఇప్పుడు 10 లక్షలు ఒక చిన్న ఊరు ఉంది, 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, దాంట్లో ఆయన ఎంత మిస్యూజ్ చేయగలుగుతాడు? 20,000 50,000, అంతకంటే ఎక్కువైతే చేయలేరు కదా. అంటే దాని మీద డైరెక్ట్ ఇన్కమ్ అనేది తక్కువే ఎవరికైనా. అదర్ దాన్ ఆ యాక్టివిటీ బేస్ చేసుకొని ఇంకా వేరే ఏదైనా పనులు చేసుకుంటే దాని మీద వస్తుంది, దాని మీద వచ్చేస్తుంది. ఓకే. సో అయితే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్లో చాలామంది కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు, అంటే యూత్ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే వాళ్ళ లెక్కలు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి లెక్కలు, అంటే ప్రతిపక్షాలు కావచ్చు ఎవరైనా కావచ్చు, ఆ లెక్కలు తెలుసుకోవాలనుకుంటారు, బై ప్రాపర్గా తెలియదు. బట్ ఆ రూలే ఎక్కడ నుంచి డేటా ఎవరి దగ్గర ఉంటుంది ఏంటి అసలు? అంటే ఊరికి ఇంత వచ్చినాయి, దీనికి ఇంత వచ్చినాయి సమాల లెక్క ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు, వాళ్ళని అడిగితే అకౌంట్స్ అన్ని ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే మనం ఆర్టీఐ తోటి అప్రోచ్ కావచ్చు, లేదా యూత్ ఓటు హక్కు ఉంటే గ్రామ సభలో ప్రతిదీ చెప్తారు. ఇప్పుడు ఒక రూల్ ఏముందంటే గ్రామ సభని నిర్దేశిత టైంలో అసెంబ్లీ చేయాలి, లేకపోతే సర్పంచ్ డిస్క్వాలిఫై అవుతాడు. కాబట్టి గ్రామ సభలో పెట్టినప్పుడు నువ్వు ఓపెన్గా అడగవచ్చు, దీనికి ఇంత ఖర్చు అయిందని అని చెప్తున్నారు, ఎంత ఖర్చు అయింది వాస్తవ లెక్కలు చూపించండి అంటే చూపిస్తారు. అంటే అది ఒక పారదర్శకత మనకు కనిపిస్తుంది. కాకపోతే చాలా మంది మన దగ్గర ఏంటంటే ఒక నోషన్ ఉంది, ఆయన ఏదో చెప్తాడు ఒక ఆయన, అరే వాడు తినేసిండ్రా అంటే ఈయన అరే నిజంగానే తిన్నాడంటే అని కానీ టెక్నికల్గా మనకి కొన్ని తెలీదు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు యూత్ ఇంత మాట్లాడుతున్నారు, చాలా మందికి గ్రామ పంచాయతీలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి అన్న విషయం తెలియదు. ఉంటాయా సార్ నామినేటెడ్? 2 పోస్టులు ఉంటాయి. ఏమేంటి?
వార్డు మెంబర్గా ఉంటుంది. ఓకే. అయితే కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఏదైనా డెసిషన్స్ తీసుకునేటప్పుడు ఓటు పవర్ ఉండదు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు సపోజ్ ఒక గ్రామ సభ జరిగింది అనుకోండి, దాంట్లో ఓటర్లు అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అవును. అది కాకుండా బోర్డు సమావేశం అంటే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్ మీటింగ్ అయినప్పుడు అందరికీ ఉండేది. అంటే ఇక్కడ గెలిచిన వాళ్ళకి మాత్రమే గెలిచిన వార్డు మెంబర్లకు సర్పంచ్ ఉప సర్పంచ్ మాత్రమే ఉంటారు. అక్కడ వీళ్ళిద్దరు అటెండ్ కావచ్చు. వీళ్ళని ఎక్స్ అఫీషియో మెంబర్స్ అంటారు. వీళ్ళిద్దరు అటెండ్ కావచ్చు. కాకపోతే ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఓటు హక్కు ఉండేది. మిగతా అన్నిట్లో అన్ని వార్డు మెంబర్తో ఏ విధంగా ఉంటారో వీళ్ళు కూడా ఆ విధంగా ఉండొచ్చు. అంటే మనం ఒక స్ట్రక్చర్ని అర్థం చేసుకోగలిగితే దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టు ఒక ఆయన బాగా యాస్పిరెంట్ ఉంటాడు, ఆయన ఈ నామినేటెడ్ పోస్ట్కి నేను అడగవచ్చు. అయితే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో సీనియారిటీ ఉంటుంది, ఒక రిటైర్డ్ ఎంప్లాయీని పెట్టుకోవచ్చు అంటే, లేదా ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టు, లేదా ఒక ఎన్జిఓ వ్యక్తి బాగా సర్వీస్ చేసింది అనుకోండి, అట్లాంటి వాళ్ళని కూడా నామినేటెడ్గా తీసుకోవచ్చు. కొన్ని బేసిక్ అర్హతలు ఉంటాయి, వాటిని వాడుకొని మనం వార్డు మెంబర్గా నామినేటెడ్ పోస్టులు పెంచుకోవచ్చు. సరే అండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక విలేజ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా విలేజ్ ఉందనుకోండి, దాంట్లో ఒక 12 వార్డ్స్ ఉంటాయి, అంటే 12 వార్డులు ఉంటాయి. ఆ 12 వార్డులు కాకుండా అదనంగా మళ్ళీ పెట్టుకోవచ్చా, లేకపోతే ఎలా? అదనంగా ఇంకో 2 పెట్టుకోవచ్చు అంటే ఈ 2 నామినేటెడ్ పోస్టులు ఉంటాయి వార్డు మెంబర్స్కి ఆల్రెడీ. కానీ అందరూ కంటెస్టెంట్స్ పోటీ చేస్తారు కదా సార్, మరి ఉన్నటువంటి వాళ్ళు అర్థం కాలేదు మీరు చెప్పారు. షూర్. ఇప్పుడు 12 వార్డులలో ఉంటారు. అవును సార్. 12 మంది పోటీ చేస్తారు. అవును, అంతే కదా. అవును. అంటే ఎక్స్ట్రా వార్డు మెంబర్లు అంటే ఈ నామినేటెడ్ పోస్టులు 2 ఉంటాయి. అంటే ఆ ఊర్లో 12 వార్డులు ఉంటే 14 నామినేటెడ్ పోస్టులు అంటే 14 మంది వార్డు మెంబర్స్ ఉంటారు అంతే. మీరు అదేనా అడిగింది? అదే సార్. అంటే ఇప్పుడు మా విలేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 12 వార్డ్స్ ఉన్నాయి సార్. 12 కండక్ట్ చేశారు, అంటే కానీ పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు ఇంకొక 2 వార్డులు అదనంగా యాడ్ చేయొచ్చా ఏంటి? అది మనం చేయలేము. అది మండల ప్రదేశ్ పరిషత్ కానీ ఆర్డీఓల చేతిలో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఈ ఓటర్లను బట్టి జనాభాని బట్టి బిఫోర్ ఎన్నికలే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే డిమార్కేషన్ ఈసారి అంటే 2028లో 29లో ఉంది. నియోజకవర్గాలు పునర్విభజన చేస్తారు, ఎంపీలు ఎమ్మెల్యేలు. అదే టైంలో ఇవి కూడా స్టేట్ గవర్నమెంట్ ఆప్షన్ చేసుకోవచ్చు. అంటే మేబీ జనాభా పెరుగుతుంటే జనాభా పెరిగినప్పుడు ఏరియా పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అవి పెరుగుతాయి. ఓకే, గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అవ్వగానే అంటే నార్మల్గా వాళ్ళకు ప్రమాణ స్వీకారం చేయగానే వాళ్ళకు అన్ని పవర్స్ వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. బట్ కాకపోతే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే వార్డ్ మెంబర్స్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 12 వార్డ్ మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ సర్పంచ్ గెలిచింది. బట్ కొన్ని ఊర్లలో ఏమైందంటే 10 వార్డులు సమ్ వార్డ్ మెంబర్స్ గెలిచారు, సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఇక్కడ ఒక పార్టీ నుంచి అంటే ఒక వర్గం నుంచి వెళ్ళి గెలిచింది. సో అప్పుడు ఏంటి అసలు వాళ్ళకు పొలిటికల్గా పోయినప్పుడు కొంచెం ఘర్షణ అక్కడ ఉంటుంది. ఆధిక్యత నేను చూపించుకోవాలని సర్పంచ్ అనుకుంటారు. వార్డు మెంబర్లు అరే మా పార్టీ వాడు కాదు కదా, మా పార్టీ లైన్లో పోవాలని వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ కొంచెం ఘర్షణ ఉంటుంది, ఘర్షణ వాతావరణం ఉంటుంది. కానీ ఊరికి వచ్చేసరికి ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఎవరో ఒకరు కాంప్రమైజ్ కాకపోతే ఆ ఘర్షణ చివరిదాకా కొనసాగితే ఊరికి నష్టం, వాళ్ళకి కూడా నష్టమే. ఒక పని చేయకుండా 5 ఏళ్ళు నువ్వు గొడవ పడి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ జనాన్ని దగ్గర పోవాలంటే అది ఫేస్ వాల్యూ కూడా ఉండదు. కానీ అది వాళ్ళు కూడా ఆలోచించాలి. ఊర్లో కూడా కొన్ని డిమాండ్స్ పెట్టి సాధించుకోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు అట్లా అదే కంటిన్యూగా నడుస్తుంది అనుకోండి, అరే మీరు ఇట్లా ఉంటే బాగుండదు, మా పనులు కావాలనేది వీళ్ళు డిమాండ్ చేసి ముందుకు పోతే వాళ్ళు తగ్గుతారు. తగ్గకపోతే మనకు ఒక తిరస్కరణ అనే ఆయుధం అయితే ఉంటుంది. కాకపోతే సర్పంచ్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయి సార్ అటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు? చెక్ పవర్స్ ఉంటాయి. అంటే ఇక ఒకవేళ ఆయన మీద చార్జెస్ ఏదైనా ఫ్రేమ్ చేసినప్పుడు అవిశ్వాసం పెట్టింది అనుకోండి, ఎందుకు పెట్టింది అనేది ఒకటి చూస్తారు. అవిశ్వాసం గ్రామ సభలో పాస్ అయిన తర్వాత ఇక అది నిజంగా కారణాలు ఉన్నా లేకున్నా ఒకసారి టెక్నికల్లీ అవిశ్వాసం పాస్ అయిన తర్వాత ఇంకా ఆయన్ని ఆటోమేటిక్గా కలెక్టర్ తీసేయడమే జరుగుతుంది.
ఏదైనా ఉంటే ఇంకా డౌట్ ఉంటే ఏదైనా ఒక అడ్వైస్ తీసుకోవచ్చు అంతే తప్ప ఆయన్ని మళ్ళీ కలెక్టర్ కూడా ఇది చేసే అవకాశం లేదు. ఓకే. సో ఇప్పుడు ఏకగ్రీవాలు మాత్రం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవం చేస్తే కొన్ని డబ్బులు ఇస్తాయన్నది, బట్ అది అమలు చేయలేదని ఇప్పుడు ఎక్కడ పెద్ద కనిపించట్లేదు. అలా ఒకవేళ ఏకగ్రీవం చేస్తే అదనం ఫండ్ ఏమైనా వస్తుందా, లేకపోతే కాంట్రిబ్యూషన్ ఏమైనా ఇచ్చేది ఉంటుందా? వీళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అంతవరకు గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. అయితే అవి వాళ్ళు ఇవ్వాలి టెక్నికల్ ప్రకారం, ఇవ్వకపోతే ఆ గెలిచిన వాళ్ళు సాధించుకోవచ్చు, డిమాండ్ చేయొచ్చు గవర్నమెంట్. మనకి ఏంటంటే మన డెమోక్రసీలో ఒక డిమాండింగ్ పవర్ అనేది ప్రజలకు ఉంటుంది, అది మనం సక్రమంగా ఉపయోగించుకుంటే సాధించుకోవచ్చు. కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే దానికి ఎవరేం చేయలేరు. ఓకే. బట్ పోలింగ్ విషయంలో కూడా సార్, అంటే ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఇలాంటి అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. ఏదో స్వచ్ఛందంగా అక్కడ ఉన్న వాళ్ళు, సరే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న వాళ్ళు కొంచెం పార్టీ సపోర్ట్ తోటి తీసుకెళ్ళి ఉంటుంది. బట్ ఇక్కడ ఎలక్షన్స్కి అంటే జీపీ ఎన్నికలకు వస్తే అసలు ఎక్కడనో అంటే మూలకున్న వాళ్ళు అంటే ఆల్మోస్ట్ 90%, 92% ఏదో అదర్ కంట్రీస్లలో ఉండే వాళ్ళు తప్పితే ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అవుతూ ఉంటారు. అంటే అంత ఇనిషియేటివ్ తీసుకుంటూ ఉంటారు జనాలు. అలా తీసుకున్నప్పుడు పోలింగ్ డెఫినెట్గా అది పెరుగుతుంది అండ్ ఆబ్వియస్లీ అవంతా ఉంటుంది. బట్ ఆ టైంలో ఇన్ కేస్ ఒకవేళ మనం ఇప్పుడు వాళ్ళు తీసుకున్న టైంలో కనుక పోలింగ్ తక్కువ వచ్చి లేకపోతే ఎక్కువ వచ్చి కనుక ఉంటే మాత్రం డెఫినెట్గా ఇబ్బందే ఉంటుంది ఎవరికైనా. కొన్ని పార్టీస్ వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏంటి అసలు వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఇక్కడ రెండు అంశాలండి. ఒకటేమో మనం పోలింగ్ అనేది మనకి రాజ్యాంగం కల్పించిన ఒక రైట్, ఓటు. ఆ ఓటు వినియోగించుకున్నప్పుడు మన సిటిజన్షిప్కి వాల్యూ ఉండేది, మనకి వాల్యూ ఉండేది. ఇప్పుడు మనం ఓటు వేయలేదు అనుకుందాం, రేపు సర్పంచ్ దగ్గరికి పోతే అరే నువ్వు ఓటు వేయలేదా, నీకేం డిమాండ్ ఉంటుంది అంటే మనకి ఫేస్ వాల్యూ ఉండదు కదా. అది ఒకటి అంటే ఎథికల్గా మనం చూసుకుంటే. రెండోది ఏంటంటే ఓటు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వేయాలి. మన దగ్గర మనం ఏమనుకుంటామంటే కొంచెం చెప్పడానికి ఇబ్బందిగా ఉంటుంది, మనం ఒక సిటిజన్ని మనం అబోవ్ ద ఓట్ అనుకుంటాం, కానీ కాదు. మనకు ఓటుతోటే మన లైఫ్ అనేది ముడిపడి ఉంది. అట్లాంటప్పుడు దాన్ని మనం వాడుకోవాలి ఒకటి. రెండోది రాజకీయాల్లోకి పోయినప్పుడు అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే ఎక్కువ పర్సంటేజ్ తక్కువ పర్సంటేజ్ వచ్చినప్పుడు ఫలానోళ్ళే గెలుస్తారని చెప్పలేము. ఎందుకు అంటే అక్కడ వేసిన వాళ్ళల్లో ఒక్క పార్టీ బేస్డ్ లేదా ఒక క్యాస్ట్ బేస్డ్ లేదా ఒక క్యాండిడేట్ వీడు మంచివాడు అన్నప్పుడు వేసే ఓట్లను బట్టి ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎవరు గెలుస్తారు అనేది చెప్పొచ్చు. కానీ మనం జనరల్గా దాన్ని డిసైడ్ చేయలేము. కానీ దానివల్ల కొంచెం మంచి జరుగుతుంది, ఇది కూడా నెగటివ్ కూడా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యంలో కొన్ని తప్పవు, వ్యవస్థలో మనం అలా వెళ్ళిపోవాలి అంతే. ఓకే. సో ఇప్పుడు యూత్ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో నామినేషన్స్ ఎక్కువగా వచ్చినాయా, లేకపోతే చాలామంది అంటూ ఉంటారు అంటే యూత్ మొత్తం రాజకీయ నాయకుల చేతుల్లో గ్రిప్లో ఉంటారు, ఎవరో కొద్దిమంది మాత్రమే బయటకు వచ్చి నామినేషన్స్ స్వతహాగేసి నేను కొంచెం చేస్తాను ఊరికి మంచి చేస్తానంటారు. ఇప్పుడు వచ్చినటువంటి నామినేషన్స్ అంటే ఫస్ట్ విడత కంప్లీట్ అయిపోయింది, యూత్ ప్రాధాన్యత ఎంతవరకు ఉంది సర్పంచ్ ఎలక్షన్స్? యాక్చువల్గా నా ఉద్దేశంలో కానీ గవర్నమెంట్ అయినా కూడా యూత్ని సర్పంచ్ ఎన్నికల్లో ఎంకరేజ్ చేస్తారు బేసికల్గా కూడా. ఎందుకంటే యూత్ వస్తే మనకి 10 కాలాల పాటు సపోజ్ నేను ఒక పొలిటీషియన్ అనుకోండి, నేనేం చూసుకుంటాను, మీరు యూత్ అరే మన సతీష్ గెలిస్తే ఒక 10 ఏళ్ళు ఫీల్డ్లో ఉంటాడు. లేదు నేను ఒక ముసలాయన్ని ఆఫ్ చేసుకున్నాను అనుకోండి, వాడు ఒక 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను ఆయన జరిగిపోతే ఇంకో క్యాండిడేట్ని తయారు చేసుకోవాలి. అట్లా కాకుండా అందుకనే యూత్ని ఎంకరేజ్ చేస్తారు, ఎవరైనా ఊళ్ళల్లో కూడా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఉన్న యూత్లోనే పొలిటికల్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంది, జనరేషన్లోనే తక్కువ ఉంది. అందుకని గవర్నమెంట్లు కానీ ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ యూత్ పార్టిసిపేట్ చేయాలి, యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు, చెప్తున్నారు. మనం యూత్ రాజకీయాల్లోకి రాకుండా ఇప్పుడు జనరల్ ఒక నోషన్ ఏముందంటే మా యూత్కి కావాల్సిన ఉద్యోగాలు నేను ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ అని మనం అంటున్నాం. కరెక్ట్. అదే గవర్నమెంట్లో కానీ నువ్వు గవర్నమెంట్లో ఉన్నా
లేదా గవర్నమెంట్ డిమాండ్ చేసే యాక్టివిటీస్లో ఉన్నా గవర్నమెంట్ని డిమాండ్ చేసే పరిస్థితి నువ్వు ఉన్నప్పుడు అసలు నీకు ఇవ్వకుండా ఉండేది కదా. నువ్వు దూరంగా ఉండి ఎక్కడో అంటే మనం జనరల్ నోషన్ ఎట్లుందంటే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇట్లా వస్తున్నారు. మీరు అన్నట్టు ఏదో ఒక పొలిటికల్ పార్టీకో ఒక నాయకుడికో అలానే అయిపోతున్నారు. రెండో యూత్ ఏం చేస్తున్నారంటే అసలు మనకి రాజకీయం సంబంధమే లేదని ఒక గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్యాప్ మెయింటైన్ చేసినప్పుడు నీ వాయిసే వాడికి తెలియనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఇది తెలియదని మనం అనుకోలేం, కానీ తెలుసు గవర్నమెంట్కి. కానీ మనం డిమాండ్ చేసే పరిస్థితిలో మనం తెచ్చుకోవాలి. ఆ పరిస్థితి తెచ్చుకోకపోతే యూత్కి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు చాలా అంటే మనకి ఇంకొక నోషన్ ఏంటంటే డబ్బులు పెట్టినోడు గెలుస్తాడు, వాడి కులమోడు గెలుస్తాడు, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఏ ఇన్ఫ్లుయెన్స్ని మనం కాదనిలేము. ఇప్పుడు మనం నిలబడ్డా మనవాడేవాడు ఉండే వేస్తాడు, శత్రువు అయితే వేయడు కదా. కానీ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని మనం అంటే ప్రయత్నం అన్న చేయాలి. ఇప్పుడు చాలా దేశాల్లో ఈ మధ్యకాలంలో ఆఫ్రికన్ దేశాల్లో 30 ఏళ్ల వాళ్ళు విప్లవాలు తీసి అంటే పెద్ద మార్పుల కోసం కష్టపడి ప్రెసిడెంట్లు అవుతున్నారు. కొన్ని దేశాల్లో లాస్ట్ ఇయర్ ఒక దేశంలో ఒక స్వీపర్ పనిచేస్తుంది. ఆమె ప్రజాస్వామ్యాన్ని మార్చాలి, ఈ వ్యవస్థను మార్చాలి అని చెప్పి ఉద్యమం చేస్తే ఆమె ప్రెసిడెంట్ అయింది లాస్ట్కి. అంటే ఇవన్నీ మనం ఎగ్జాంపుల్ తీసుకొని నిర్లిప్తంగా ఉండదు యువత అనేది నా ఉద్దేశం. చైతన్యవంతమై కొంచెం చూడాలి. అవన్నీ చూసినప్పుడే మన సిస్టమ్ అనేది బాగుపడుతుంది. ఆ యూత్కి కూడా కావాల్సిన రాజకీయం వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొకటి మీరు అడిగిన క్వశ్చన్ అంటే సమస్యలు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో ఒక 65 సంవత్సరాల వ్యక్తి నిలబడ్డాడు అనుకోండి. ఆయన ఏం చెప్తాడంటే నా కులం చూసేయండి, నేను ఇంతకుముందు చేసిన అది వేయండి అని చెప్తాడు. నీకు మోరీ గట్టిస్తా, నీకు బాయి దోవిస్తా, ఇది ఇంకేదో చేస్తాను. కానీ ఇప్పుడున్న సమస్యలు వేరే ఉంది. అంటే 20 ఏళ్ల క్రితం ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఇప్పుడు అది లేవు. అవి పాతబడిపోయినాయి. అవి ఉన్నా కూడా కొత్త సమస్యలు పుట్టుకొస్తలేవు. మనకి రియల్ ఎస్టేట్ అవ్వడం వల్ల అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గిపోయింది. దీంతో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. నీ ఊర్లో సౌకర్యాలు లేవు. ఇప్పుడు నువ్వు ప్రతి ఊర్లో మినరల్ వాటర్ కొనుక్కుంటున్నారు. మనం ఏమనుకుంటున్నాం, 10 రూపాయలు ఇస్తే క్యాన్ తెచ్చిస్తాడని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ 10 రూపాయలు అనేది కాదు, మంచినీళ్ళు తాగడము మనం డిమాండ్ చేసి సాధించుకోవాలి. అది చేస్తలేం మనం. ఈ కొత్త సమస్య ఇది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం మనం ఊరి నీళ్ళు తాగేది, ఇప్పుడు తాగే పరిస్థితి లేదు. ఎందుకంటే పొల్యూటెడ్ అవుతుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకొని యూత్ కొంచెం ఈ సమస్యల మీద కూడా ముందుకు రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మిగతా అన్నీ జరుగుతుంటాయి పనులు. సో మ్యాక్సిమం వచ్చేస్తుంటే అంటే యూత్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటే బాగుంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు సార్ అంటే యూత్ రాజకీయాలకు రావాలంటే? ముఖ్యంగా రాజకీయాలంటే ఉన్న ఏవగింపు అనొచ్చు, అది ఒక చెడు నోషన్ అనుకోవచ్చు. అంటే దానివల్ల ఆ నోషన్ వల్ల ఏం జరుగుతుందంటే రాజకీయాలకు నాకు సంబంధం లేదు అనుకుంటున్నాను. కానీ నీ లైఫ్ దేశంలో ఏ ఒక్క పౌరుడి లైఫ్ అయినా లీడ్ చేసి పొలిటికల్ డ్రైవ్నే. పొలిటికల్గా ఒక డెసిషన్ తీసుకోకపోతే, ఒక విధానం లేకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఉద్యోగాలు మా వాళ్ళకే ఇవ్వాలంటున్నాడు. ఒక పొలిటికల్ డెసిషన్ తీసుకొని అమెరికా వాడికి ఉద్యోగం ఇస్తున్నా, నేను బయటోడికి ఇవ్వను అన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, వాడి లైఫ్ అక్కడ పొలిటికల్ డ్రైవ్ అని అయిపోతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అది అర్థం చేసుకొని మనం చూసుకుంటే మనకు కావాల్సింది సాధించుకోవచ్చు. అంటే పొలిటికల్గా యాక్టివేట్ కావాలి, చైతన్యం తెచ్చుకోవాలి. మనం నాలెడ్జ్ పెంచుకోవాలి. చైతన్యం తెంచుకోకుండా ఉంటే బాగుంది. అయితే కనీసం మనకి పాలిటిక్స్లోకి మీరు రావాల్సిన అవసరం లేదు. వస్తే మంచిది, రాకున్నా కూడా కనీసం ఆ నాలెడ్జ్ అన్న ఉంది. ఏం జరుగుతుంది, మనకి అవసరమైంది జరుగుతుందా, అవసరం లేనిది జరుగుతుందా అనేది అర్థం చేసుకొని దాని ప్రకారం యాక్షన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, గ్రేట్. రాజకీయ వృత్తి బుక్ రాసిన తర్వాత యూత్ నుంచి వెళ్ళి ఏదైనా ఫీడ్బ్యాక్ వచ్చిందా? ఒకరిద్దరి నుంచి వెళ్ళి, లేకపోతే చదివిన వాళ్ళు? ఫస్ట్లో కొంచెం నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. నేను లాస్ట్ టైము బుక్ ఫేర్లో
హైదరాబాద్ బుక్ ఫేర్ జరుగుతూ ఉంటుంది. బుక్ ఫేర్లో నా బుక్ పెట్టాను, ఒక స్టాల్ అంటే ప్రత్యేకంగా స్టాల్ తీసుకొని పెట్టాను. పెట్టి ఒక కట్ ఫ్లెక్సీ పెట్టాను, ఇది ఇక్కడ పొలిటికల్ బుక్ అమ్ముతారు. కొంతమంది అక్కడి నుంచి అంటే స్టాల్స్ ముందు నుంచి పోతూ పోతూ ఇట్లా చూసి అరే ఇది మనకి పనికిరాందిలే అనేది ఇటు నుంచి పోయేటాను, కొంచెం ఒక 2 అడుగులు అటు నుంచి పోతాడు. కొంతమంది నేను చూసి కొంతమంది పిలిచేవాడిని. కొంతమంది సివిల్ సర్వీసెస్ రాసే పిల్లలు వాళ్ళు కూడా పొలిటికల్ మనకు పనికిరాదంటే కొంతమందిని పిలిచి అట్లా కాదు బట్ నువ్వు చదివితే నీకు ఈ ఎగ్జామ్లో ఈ ఉపయోగం ఉంటుంది. మేబీ లోతుగా అవును అంటే రాజకీయాన్ని ఎవరు బుక్లలో రాసి ఫస్ట్ టైం కాబట్టి నేను పిలిచినప్పుడు అది అయితే తర్వాత కాలంలో ఇప్పుడు కొన్ని రివ్యూస్ అవి వచ్చిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఓకే, గ్రేట్. అండ్ ఫైనల్గా ఏం చెప్తారు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి అండ్ యూత్ గురించి? ఇప్పుడు వచ్చినటువంటి ఆ విధానాలు మీరు చూసే ఉంటారు, హడావుడి న్యూస్లలో ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటుంది. సో వాటి మీద ఏం చెప్తారు? అంటే యూత్ యాక్టివ్ కావాలి. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వాళ్ళకి కూడా ఒక విషయం ఏంటంటే ఇన్ని రోజుల్లాగా పాలిటిక్స్ లేవు, ప్రతిదీ ప్రజలకు తెలుస్తుంది. సీక్రెట్ టెక్నాలజీ పెరిగింది, సీక్రెట్ గా తెలిసే పరిస్థితి లేదు. యూత్ మనం యాక్టివ్ గా లేరు, చైతన్యం లేరు అనుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ దాకా వచ్చినప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది వ్యక్తిగతంగా రియాక్ట్ అవుతున్నారు, కొంతమంది సమూహంగా కూడా రియాక్ట్ అవుతున్నారు. అదొక మంచి పరిణామం. అందుకని రాజకీయ నాయకులు దీన్ని గ్రహించాలి. అంటే మేము ఇన్ని రోజుల్లాగా చేస్తే నడవదు, జాగ్రత్తగా చేయాలి. అంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తే 10 రూపాయలు ఫండింగ్ వస్తే అన్ని మింగేస్తా సగం మింగేస్తా అంటే కాదు. ఇప్పుడు ఖచ్చితంగా 9 రూపాయలు 9.50 పెట్టాల్సిందే. ఇక మిగతాది ఏదైనా చేస్తే కొంచెం మిస్యూజ్ చేయొచ్చు. అది రాజకీయ నాయకులు గ్రహించాలి. యూత్ కూడా గ్రహించాల్సింది ఏంటంటే చాలామంది పోటీ చేద్దాం అనుకున్నారు, వాళ్ళకి అవకాశం దొరకలేదు. వాళ్ళకి మేబీ నెక్స్ట్ టైం దొరకవచ్చు, లేదా ఎంపీటీసీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందుకని ఆ ఊరిని మానిటర్ చేయండి. అంటే ఏం జరుగుతుంది మన ఊర్లో. ఇప్పుడు మనకు అవకాశం లేకపోతే ఇక మనం సర్పంచ్ కాకపోతే ఊరితో సంబంధం లేదని కాదు కదా, మనకు ఉంది. మన ఊరిని మనం బాగు చేసుకోవాలి, ఎవడో వచ్చి చేయడు. గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా మనం ఏదైనా చేస్తే వచ్చి ఫండింగ్ ఏదైనా చేస్తుండొచ్చు, గైడెన్స్ ఇస్తుండొచ్చు, కానీ అసలు మన ఊర్లో మనం ఏం చేయకపోతే ఎవరు చేయలేరు. కాబట్టి వాళ్ళు పట్టించుకోవాలి, రోజు ఊరి పాలిటిక్స్ నన్ను పట్టించుకొని ఊరి గవర్నెన్స్ ఎట్లా ఉంది, ఈ సర్పంచ్ ఎన్నికైన వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది చూస్తూ దాన్ని మానిటర్ చేస్తూ కొంతమందిని ఇప్పుడు అవసరమైతే ఈయనకి రైట్ లేదనుకోండి ఈయన ఎడ్యుకేట్ చేయొచ్చు, లేదా వార్డు మెంబర్లను డిమాండ్ చేయొచ్చు, సర్పంచ్ని డిమాండ్ చేయొచ్చు. చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇటువైపు చూసి మనకు కావాల్సింది చేస్తారు. అవినీతిని కూడా ఆ విధంగా తగ్గించుకోవచ్చు. అంటే ఫైనల్గా ఏంటంటే ఎవరికి వాళ్ళు హుషారుగా ఉండాలి, చైతన్యం. ఎవరో వచ్చి ఏది చేయరండి, మనం చేస్తేనే ఎవరైనా ఒకరు వచ్చి హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిలవగానే వచ్చి ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం స్థానిక ఎన్నికల చుట్టూ తిరుగుతుంది, సో అందుకనే మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ వచ్చి అడగగానే. థ్యాంక్ యూ. నేను కూడా మీ దిశ టీవీకి మీ ప్రేక్షకులకి నా తరఫున అభినందనలు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక్కటి ఏంటంటే వివేకవంతంగా ఓటు వేయండి. అన్ని ప్రలోభాలకు మాయలకు మాటలకి పడిపోకండి, వివేకవంతంగా ఓటేసి మీకు కావాల్సిన అభ్యర్థులను సర్పంచ్గా ఎన్నుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీ దిశ టీవీ తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఎడిటర్ గారికి, మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్థానిక సంస్థల ఎన్నికల మొత్తంగా రసవత్రంగా ఊర్లలో అయితే సాగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కూడా సో ఒక మంచి నాయకుని ఎన్నుకోండి, దాని తర్వాత ఊరు బాగుంటుంది, మీరు బాగుంటారు, అందరు బాగుతున్నారని కూడా చెప్పేసి మధు గారు అయితే అంటున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.